పాకిస్తాన్ ఇండియా పైన మరొక బాంబు పేల్చింది. ఇప్పటికే అనేక రకాలుగా విన్యాసాలు చేస్తూ అనేక రకాలుగా ఎల్ఓసి వెంట దాడులకు తెరలేపుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా సైబర్ బాంబుని తెరలేపింది. సైబర్గా అటాక్ని మొదలుపెట్టింది. సో ప్రస్తుతం ఈ విషయాన్ని పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అనేటువంటి ఒక ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు. దాన్ని మేము అఫీషియల్ పాకిస్తాన్ సైబర్ సంబంధించినటువంటి అకౌంట్గా ధృవీకరించడం లేదు, కానీ పాకిస్తాన్ నుంచి రన్ చేయబడుతున్నటువంటి ఒక ట్విట్టర్ అకౌంట్గా మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. దాంట్లో అనేక రకాల విషయాలు పొందుపరచు. ఇక్కడ చూడండి, హ్యాక్డ్ అని చెప్పి ఒకటి కనబడుతోంది. యువర్ సెక్యూరిటీ ఈజ్ ఇల్యూషన్. ఆ తర్వాత యువర్ ఆర్మోర్డ్ ఫ్యాక్టరీ ఈజ్ నౌ ఓన్డ్ బై హిట్ పాకిస్తాన్ కట్టసి పాకిస్తాన్ సైబర్ ఫోర్స్. సో ఇక్కడ కనబడుతోంది కదా, ఈ యొక్క ట్విట్టర్ అకౌంట్ ద్వారానే అన్ని విషయాలు వెల్లడించారు. సో సుమారుగా భారత్ ఆర్మీకి సంబంధించినటువంటి కీలకమైన డాటాని స్వాధీనపరుచుకున్నాం. అన్ని రకాల సమాచారం మా దగ్గర ఉంది. భారత్ గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని మొత్తం మేము చేజిక్కించుకున్నామని చెప్పి భారత్ పైన పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అయినటువంటి ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెల్లడించారంటే పాకిస్తాన్ సైబర్ అటాక్ చేసినట్టు తెలుస్తోంది. దొడ్డిదారిన వచ్చి భారత్ నుంచి కీలకమైన డాటాని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తోంది పాకిస్తాన్. ఇప్పటికే అష్టదిగ్బంధనం అయిపోయింది. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. భారత్ చేస్తున్నటువంటి యాక్షన్ కి భాగంగా పెద్ద ఎత్తున దెబ్బతినిపోయింది. కంగు తిన్నటువంటి పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక వివిధ దేశాల నుంచి భారత్ కు మద్దతు వస్తోంది. పెద్ద ఎత్తున మద్దతు కూడా కట్టుకుంటోంది భారత్. ఏకాగ్గా అయిపోయింది పాకిస్తాన్. ఇక ఒంటరిగా ఉన్నటువంటి పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కాక సైబర్ అటాక్ కి తెరలేపింది.